హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ని ఒరిజినల్ని ఎలా కలపాలి, ఎలా కలిపి కుట్టాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. చూసారా, ఇది నేను బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఆల్రెడీ కుట్టేశాను ఇది. ఇప్పుడు మీకోసం ఫ్రంట్లో రెండో పార్ట్ చూపిస్తాను కుట్టి. ఎప్పుడైనా మనం బ్లౌజు లైనింగు ఒరిజినల్ అటాచ్ చేసేటప్పుడు ఒరిజినల్ పైన పెట్టుకోవాలి. ఇలా ఒరిజినల్ పైన పెట్టుకోవాలి. అది సిల్క్ బ్లౌజ్ అయితే పైన పెట్టుకోవాలి. పైన పెట్టుకోవటం వలన మనకు ఉగ్గులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తెలిసిపోతుంది. అదే అడుగున పెడితే క్లియర్గా ఉండదు, పొరపాటు పడవచ్చు, ఉగ్గులు రావచ్చు. కాబట్టి మనకు తేడా వస్తుంది. సిల్క్ బ్లౌజ్ అయితే మనకు పైన పెట్టుకోండి, మనకు కనిపిస్తూ ఉంటుంది కుట్టేటప్పుడు. ఇలా సరి చేసుకుంటూ కుట్టుకోవచ్చు. కాబట్టి ఒరిజినల్ పైన పెట్టేసుకోండి సిల్క్ బ్లౌజులకైతే. లైనింగ్ బ్లౌజులకి ఇలా కుట్టుకోవాలన్నమాట. మీకు కొత్త వాళ్ళు అయితే కనుక ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకోండి, డైరెక్ట్గా ఇలా కుట్టొద్దు. పిన్స్ పెట్టుకోండి, పిన్నులు పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా నెమ్మదిగా కుట్టుకోండి, ఫాస్ట్గా ఏం అక్కర్లేదు, నెమ్మదిగా కుట్టుకోండి. అప్పుడు ఉగ్గులు రాకుండా ఉంటాయన్నమాట. భుజం నుంచి స్టార్ట్ చేయండి. ఎప్పుడు కూడా జాయింట్ చేసేటప్పుడు భుజం నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా మనకు నీట్గా వస్తాయి అన్నమాట, ఉగ్గు లేకుండా. ఇప్పుడు అవుట్ లైన్స్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పార్ట్స్, అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కూడా లైనింగ్ అడుగున పెట్టండి, ఒరిజినల్ పైన పెట్టేసుకొని జాయింట్ చేసుకోండి. అప్పుడు మీకు నీట్గా వస్తుంది, జాగ్రత్తగా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోని. ఇది చిన్నగా మనం చిన్న టిప్స్ చెప్పుకుంటున్నాము. అలాగే ఇంకో టిప్స్తో మళ్ళీ వస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.